వాళ్ళు ఎన్ని ఫంక్షన్స్ అయినా కూడా నాకు ఇష్టమైతేనే నేను చేశాను, కానీ ఏది కూడా అమ్మో నువ్వు చేయకపోతే మేము ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము అని. నాట్ ఓన్లీ హిమ్, మా హస్బెండ్ వాళ్ళు దే హ్యావ్ ఎ హ్యూజ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. దే యాక్సెప్టెడ్ మీ యాజ్ ఐ వాస్ ఫర్ మెనీ ఇయర్స్. వాళ్ళు పెద్ద పెద్ద వైదికమైన కార్యాల్లో కూడా నేను బొట్టు పెట్టుకోకుండా ఉండి చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఏ రోజు కూడా నువ్వు బొట్టు పెట్టుకోకుండా నువ్వు దీంట్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పిన వాళ్ళు కూడా కాదండి వాళ్ళు. సో మీరు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అన్న మాటను వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ మీ ట్రాన్సిషన్కి మీ వాళ్ళు అసలు టైం ఇవ్వడమే అనుకోవడం కూడా వాళ్ళు ఎప్పుడు మా మామగారు తనని ఊహించలేదు. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ క్రిస్టియన్ యూఆర్ ఆల్సో గుడ్ హిందూ అనేవారు. కానీ అది గొప్పతనం. తను ఎప్పుడు కూడా నువ్వు గుడ్ క్రిస్టియన్ నువ్వు క్రిస్టియన్ కాబట్టి నువ్వు మాలో కలవలేవు, నువ్వు మా దానికి కాదు అని ఏ రోజు వాళ్ళు అన్నాను. ఇది కేవలం వ్యక్తిగత గొప్పదనమే కాదు.